యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు అని బైబిల్లో ఎక్కడైనా ఉన్నదా? ఉంటే మాకు చూపించండి అని అడిగే వాళ్ళకి దీటైన సమాధానం నేను చెప్తున్నా. యోహాను సువార్త 1:18 ఇలా ఉంటుంది: ఎవడైనాను ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచినాను. అద్వితీయ కుమారుడే అన్న చోట 2 అనేటువంటి నెంబర్ ఉంటుంది. దానికి ఫుట్ నోట్లో ఏమని ఉంటుందంటే, జనితైక కుమారుడే అనేక ప్రాచీన పద్ధతులలో అద్వితీయ దేవుడే. ఇదొక ప్రూఫ్. అంటే యేసు ప్రభు వారు కూడా దేవుడే, అద్వితీయ దేవుడే అని చెప్పి అక్కడ ఒకటి ఉంటే, అదే యోహాను సువార్త 10:30 నేనును తండ్రిను ఏకమై ఉన్నాము అన్న మాటకి యూదులు చెప్పిన సమాధానం అంటే ఆయన్ని రాళ్ళతో కొట్టి చంపుతామని ఆలోచించుకుంటారు ఆ మాటకి. దాన్ని బట్టి మీరు ఎందుకు నన్ను చంపాలనుకుంటున్నారు, నేను ఇన్ని మంచి పనులు చేశాను కదా అని ఏసై అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం 33 ఉంటుంది. అందుకు యూదులు, నీవు మనుష్యుడవై ఉండి దేవుడునని చెప్పుకొనుచున్నావు కనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము అని చెప్పారు. అంటే ఆయన చెప్పుకున్నాడు, నేనే దేవుడిని అని చెప్పి. అంటే తండ్రి దేవుడు, ఈయన దేవుడే, ఇద్దరు ఒకలే. అంటే ఇద్దరు సమానమై ఉన్నారు. వ్యక్తులు వేరైనప్పటికీ వ్యక్తిత్వాలు, ఆత్మ ఒకటే. వాళ్ళు ఇద్దరు ఏకమై ఉన్నారు అని వాక్యం చెప్తుంది. ఇద్దరు దేవుళ్ళే. పరిశుద్ధాత్మ దేవుడు కూడా దేవుడే. ఈ వచనములు సరిపోతాయని నేను భావిస్తున్నాను. కనుక ఎవరైనా సరే మీరు భయపడకుండా చెప్పండి, ఏంటంటే యేసు ప్రభు దేవుడు అని బైబిల్లో ఉన్నది అని ఈ వచనాలు కోట్ చేసి చెప్పండి. అప్పుడు వాళ్ళకి సత్యం అర్థమవుద్ది. మీరు కూడా చెప్పి మీరు ఊరకను ఉండకుండా ప్రార్థన చేయండి. వాళ్ళు మనోనేత్రాలు వెలిగించదేవా, వాళ్ళు సత్యమును గ్రహించుకోవాలి అని చెప్పి వాళ్ళ కోసం ప్రార్థన చేసినట్లయితే పరిశుద్ధాత్మ తప్పకుండా సహాయం చేస్తారు. కనుక ఈ విషయంలో మీరు జ్ఞాపకం ఉంచుకుని ఆ ప్రకారంగా చేయాలని చెప్పి ప్రభు అయిన యేసు నామమున కోరుతున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యంలో దీవించును గాక. ఆమేన్.